ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ ఎందుకు చూపడుతానంటే నీకడ ఎంత డబ్బు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, లాస్ట్కి నీకు పేరు రావాలనంటే నీ పరపతి బట్టి నీ ఇక్కడ ఉన్న డబ్బుని నీ బిల్డింగ్ని చూసి నీకు పేరు వస్తుంది. ఆ యొక్క వెనక్కున్న బిల్డింగ్లు డబ్బుని చూసి నీకు పేరు వస్తుంది. కానీ ఏమీ లేకపోయినా ఏమున్నా సరే నీకు అందరిని ఒకే లెక్కని సమానంగా చూసేది ఈ నేల తల్లి. అలాంటప్పుడు ఈ నేల తల్లి చూసావా శాశ్వతంగా ఉంటుంది. నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు అయినా సరే అవి పుట్టుకుపోయి పోవచ్చు, నువ్వు లేకపోతే నువ్వు ఏది సంపాదించిన డబ్బు అయినా సరే ఏదైనా సరే లాస్ట్కి అవి పుట్టుకుపోయే పోతాయి. కానీ మనిషివు లాస్ట్కి మనిషివు, బిల్డింగ్లు కట్టవచ్చు, డబ్బు సంపాదించవు. ఆ మనుషులు కూడాను నువ్వు లాస్ట్కి ఆ మట్టిలోనే కలిసిపోతావు. కానీ ఇప్పటికప్పటికి మన తాత తల్లిదండ్రుల నుంచి మన పిల్లల నుంచి ఎప్పుడు వరకైనా సరే శాశ్వతంగా ఉన్నది భూమి. ఎంత గొప్ప కదా. తల్లి తన కడుపుల నుంచి బిడ్డను తీస్తుంది. అలాగే ఈ భూదేవ తల్లి మనల్ని తన బిడ్డలుగా తనలోనే కలుపుకుంటుంది. ఎంత గొప్పనైన విషయం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఉన్నది భూదేవత కాబట్టి మనం ఎప్పుడూ భూదేవతకి నమస్కారం చేయాలి, మనము తనకి గౌరవించాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆడిన మాటలు మీకు బాగా నచ్చి ఉంటే, హృదయం టచ్ అయ్యి ఉంటే ఒక ఇద్దరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ కొడుతాము. జై హింద్.